శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. బిచ్చగాడు భగవంతుడు. ఒక బిచ్చగాడు పొద్దున్నే రోడ్డు పైన కూర్చొని భగవంతుణ్ణి పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు. ఆ దారిన ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ ఈ కేకలన్నీ విన్నాడు. ఏమైంది నీకు? ఇంత పొద్దున్నే భగవంతుణ్ణి తిడుతున్నావు అన్నాడు. మీకేమిటి మహారాజులు? మిమ్మల్ని భగవంతుడు ఒక మహారాజు కుమారుడిగా పుట్టించాడు. మీరు చక్కగా మహారాజు అయిపోయారు. నా కర్మ ఇలా ఉంది. ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు. చూడండి, దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు. మహారాజు చిరునవ్వు నవ్వాడు. అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు, చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నాడు. నిజం చెప్పారు మహారాజా అన్నాడు బిచ్చగాడు. సరే అయితే నీకు 10,000 వరహాలు ఇస్తాను, నీ అరిచేయి కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు. భలేవారు, అరిచేయి లేకపోతే ఎలా అన్నాడు బిచ్చగాడు. సరే, నీ కుడికాలు మోకాలు వరకు కోసుకుంటాను, 1,00,000 వరహాలు ఇస్తాను, ఇస్తావా అన్నాడు రాజుగారు. ఎంత మాట! ఆ గాయం మానటానికి ఎంతకాలం పడుతుందో ఏమిటో, ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అన్నిటినీ కాదంటున్నావు, ఆఖరిగా అడుగుతున్నాను, 10,00,000 వరహాలు ఇస్తాను, నీ నాలుక కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు. అమ్మో, మీరు నా జీవితాన్ని అడిగేస్తున్నారు, ఇవి లేకపోతే నేను ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు. ఓహో, అయితే నువ్వు పేదవాడివి కాదన్నమాట. నీ దగ్గర 10,000 కన్నా విలువైన అరిచేయి, 1,00,000 రూపాయల కన్నా విలువైన కాళ్ళు, 10,00,000 కన్నా విలువైన నాలుక, ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా. మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతుడికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా? ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పొట్టపోసుకో. అందరూ అదే చేస్తున్నారు, పో ఇక్కడి నుంచి అని రాజుగారు. సోమరితనం మనిషిని మరింత నాశనం చేస్తుంది. ఎదుటి వారిని చూసి ఏడవటం కాదు, ఆ విధంగా పైకి ఎదగటానికి కష్టపడి పని చేయాలి. అటువంటి ఆలోచన మనసులో బలం ఉండాలి. మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంతే తప్ప కష్టపడటానికి సిగ్గుపడితే జీవితం నాశనం అవుతుంది. సోమర్తనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది. జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగటానికి కృషి చేయాలి. జై శ్రీమన్నారాయణ.